జగిత్యాల 15వ వార్డులో వరలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతిపక్షాలు రుణమాఫీ, రైతు భరోసాపై అనవసర రాద్ధాంతం సృష్టించి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సంజయ్ కుమార్ వివరించారు. మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా బలోపేతమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండోసారి గెలిచిన ప్రభుత్వం రాని పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారి మంత్రుల్లో కొందరు పిలిచి కలిసి పనిచేద్దాం రా సంజయ్, నీకు అన్ని విధాల అభివృద్ధికి మేము అండగా ఉంటామన్నారు. అన్నమాట ప్రకారం ఇవాళ మన ప్రాంతం నుంచి దగ్గర 100 మందికి ఇటు ఇళ్ళు వచ్చాయి. ఈ 3-4 వాడకట్లు చూస్తే ఒక 500 మందికి వచ్చినాయి. అంటూ 2500 మంది పోయి అక్కడ ఉంటారు. మరి వాటి కోసం దగ్గర 35 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. ఒక 31 కోటి పాత ఉంటే కూడా కొంత క్లియర్ చేశారు. జగిత్యాల పట్టణానికి సంబంధించి 25 కోట్ల రూపాయల నిధులు మనం రిలీజ్ చేయించుకొచ్చిన పాతవి కూడా ఒక 9 కోట్ల యూనిట్ల కొంత బిల్లు ఇప్పించడం, అవి కూడా పనులు ప్రారంభించేస్తాం. మరి ఇక్కడ రైతు విధుల్లోకి తీసుకొని 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని